వరంగల్ జిల్లాలో మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లోని రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలు ఇచ్చారని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మే 6వ తేదీన వరంగల్ కేంద్రంగా నిర్వహించే రైతు సంగ్రామ సదస్సు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సుకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, రైతాంగానికి ఒక భరోసాను ఇచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటించే విధంగా కేటీఆర్ గారి ప్రసంగం ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ముమ్మరంగా ఏర్పాట్లు అయితే వరంగల్లో జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి గారు ఉన్నారు. పెద్ది సురేష్ రెడ్డి గారు, రైతాంగానికి సంబంధించినటువంటి సదస్సుగా పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది, ఎంతమంది రైతాంగం రైతు ప్రతినిధులు రాబోతున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి బీటీ రోడ్డు, ప్రతి సీసీ రోడ్డు ఇలా రైతు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నలతో, ప్యాడీతో, జొన్నలతో మొత్తం నిండున్నాయి రోడ్లన్నీ కూడా. లక్షల చోట్ల లక్షలాది మంది రైతులు 45 డిగ్రీల పైబడినటువంటి ఎండలో మాడుతూ గత 10 రోజులుగా కూడా కాంటాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మద్దతు ధర దొరుకుద్దేమో అని. ఇలా అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి మే 6, 2022న రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు నమ్మబలికి మోసం చేసినటువంటి దొంగలు ఇవాళ కనీసము కష్టపడి పండించినటువంటి పంటను మద్దతు ధర కొనుగోలు చేసే దిక్కులేదు. ఆనాడు బోనస్ ఇస్తామని చెప్పారు, మొక్కజొన్న కూడా బోనస్ ఇస్తామన్నారు, మొక్కజొన్నతో పాటు ప్యాడీకి ఇస్తామన్నారు, కాటన్కి ఇస్తామన్నారు, సోయాబీన్ ఇస్తామన్నారు, అపరల్స్ అన్నిటికీ ఇస్తామన్నారు, అన్ని పంటలకు ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పంటలకు ఎగనామం పెట్టి చివరికి కాంటా కావాలి మద్దతు ధర కంటే కూడా 40 రోజులు కూడా కాంటాలే దిక్కులేదు. ఇలా అడుగడుగున దోపిడీ. ఇలా రైతులే స్వయంగా చెప్పి వరంగల్ గ్రెయిన్ మార్కెట్ విజిట్ చేసినప్పుడు రైతుల కండ్లలో నీళ్ళు వస్తున్నాయి. వారి యొక్క అరిగోస మామూలుగా లేదు. ఇవాళ మద్దతు ధర కొనుగోలు చేయాలంటే మధ్యవర్తులకు, అధికారులకు అక్కడ మరి లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఇది ఇంకా సిగ్గుపడాల్సినటువంటి ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ వాళ్ళకు తెలుసు మే 6న ఇక్కడ నిర్వహిస్తాం సభ ఖచ్చితంగా అని చెప్పి ముందు ప్రకటించి దరఖాస్తు పెట్టిన తర్వాత ప్రభుత్వ స్థలాలు మాకు ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేదు. ఇవ్వకుండా మేము ప్రైవేట్ స్థలాన్ని మేము తీసుకొని మేము అనుమతి అప్లై చేయడం జరిగింది. తెలిసిన తర్వాత పోటీగా మళ్ళీ రైతు సమ్మేళనం అని, రైతు పండుగ అని సిగ్గుండాలి కదా కాంగ్రెస్ పార్టీకి. సేమ్ డే వరంగల్ వేదికగా జరపడం అనేది సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గుమాలిన ప్రభుత్వం. ఎందుకంటే రైతులందరూ అరిగోసపడుతున్నారు ఎండల్లో, కొనుగోలు చేసే తెలివి లేదు, రైతు భరోసా ఇప్పటికి పూర్తి కాలేదు. ఆ తర్వాత ఏ ఒక్క రైతులకు ఇచ్చిన హామీ కూడా పూర్తి చేయకుండా ఇవాళ కొనుగోలును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఎండలో రైతులు నిలబెట్టి మంట పుట్టిన తర్వాత మద్దతు ధర వద్ద నాయన ఏదో అడ్డుకు పవసరం అమ్ముకుంటామని చెప్పి ప్రైవేటు పరం అయి పోవాలనేటువంటి ఒక ఆలోచనతోటే పేరుకే కొనుగోలు కేంద్రాలు తప్ప కొనుగోలు మాత్రం జీరో. కూడా నెక్కొండ మార్కెట్లో నిన్న కూడా ధాన్యం తడిసినటువంటి పరిస్థితి, మొక్కలు తడిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అంటే వారం ముందు నుంచే ఇట్లాంటి వాతావరణం ఉందని చెప్తున్నారు. అంత నీచమైన చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. రైతులను అలర్ట్ చేసే దిక్కు లేదు, రైతులకు టార్పాలిన్ షీట్ ఇచ్చే దిక్కు లేదు, రైతులు 1 నెల రోజులుగా వేచిచున్నా కూడా కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు రైతులకి. వారికి సంబంధించినటువంటి మరి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం మినిమం ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటువంటి దిక్కు లేదు. కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ గారినప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా అందుబాటులో పెట్టేది అన్నాడు. కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న సంబంధించి ప్రతి మండలానికి 6 నుంచి 7 సెంటర్లు, అంతకంటే ఎక్కువ సెంటర్లు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఇవాళ మండలానికి ఒకటే సెంటర్ పెట్టారు. మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతు సంగ్రామ సదస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా, వరంగల్ వేదికగా జరిగేటువంటి అవకాశం. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రానున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లరాజరెడ్డి గారు. అకాల వర్షాలు వస్తాయని తెలిసినా రైతులను అలర్ట్ చేయకపోవడంతో నిన్న పిడుగుపడి రైతు చనిపోయాడు, గొడ్డు గోదాం కూడా చనిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ అకాల వర్షాలతో ధాన్యం, మొక్కలు తడిసి ముద్దవుతున్న ప్రభుత్వంలో చలన లేనటువంటి తీరు. ఈ సదస్సు ద్వారా ఎట్లాంటి సందేశం ప్రజలకు కావచ్చు, రైతాంగానికి వెళ్ళను? మే 6వ తారీఖు జరగబోయే రైతు సదస్సు ద్వారా రైతాంగం పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, జనగాం నియోజకవర్గం కానీ వాళ్ళ బాధలను ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకే ఈ సదస్సు పెడుతున్నాం. ఇవాళ మొక్కజొన్న కేంద్రాలు మా జనగాంలో చూసుకున్నట్లయితే 2 పెట్టిండ్రు, ఒకటి చేర్యాలలో, రెండోది అశ్వంతాపూర్లో. ఇప్పటిదాకా 1 కిలో కూడా ఇంతవరకు కొనలేదు, లారీ ఎత్తలేదు, దానికి సంబంధించిన మాల్ ఇవాళ ఇప్పటికీ కూడా ఇవ్వలేదు.
అదేవిధంగా ఎన్వోమ్ల మార్కెట్ పోయి వస్తున్నాం. 20 రోజులు 25 రోజులు నెల రోజుల నుంచి రైతులు అక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బారదాని ఇవ్వలేదు, లారీలు ఇవ్వలేదు, థంబ్ ఇంప్రెషన్ ఇవ్వట్లేదు. కొన్న దగ్గర కూడా అట్లనే అంటే కాంటా వేసిన తర్వాత కూడా వారం రోజుల నుంచి అట్లానే ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళ దగ్గర మార్కెట్ దగ్గర పైసలు లేవు, బారదాని లేదు, కొందామనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి మొక్కజొన్నలు రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులకు ఉపశమనం కలిగే విధంగా ఇక్కడ చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పేసి పెడుతున్నాం. వరిధాన్యం మీద కేంద్రాలు ఓపెన్ చేసిన కానీ ఒక్కో కేంద్రంలో 50 లారీలు, 60 లారీలు, 70 లారీల మాల్ ఉన్నది. వస్తే ఇస్తే 1-2 లారీలు 2 వస్తున్నాయి. ఇవాళ నిన్న కూడా తడిగొప్పలు కానీ మిగతా చోట్ల సాయంత్రం పూట వర్షం పడి చాలా ఒడ్లు తడిచిపోయేటట్టున్నాయి. ఇంతకుముందు ఒడ్లు తడుస్తారని చెప్పేసి మనం టార్పాలిన్లు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా టార్పాలిన్లు ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక్క టార్పాలిన్ కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం టార్పాలిన్ ఇవ్వకపోక మేము తడిస్తే కూడా 9 సంవత్సరంలో తడిస్తే కూడా ఖచ్చితంగా వాళ్లకు తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం. ఇవాళ నువ్వు టార్పాలిన్ ఇవ్వవు, తడిసిన ధాన్యాన్ని కొనవు, రైతులను ఇబ్బంది పెడుతున్నావు. కాబట్టి వరి కేంద్రాలలో ప్రతి గింజను వెంటనే కొనాలని చెప్పేసి వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్గా ఈ సభ పెడుతున్నాం, సదస్సు పెడుతున్నాం. నువ్వు ప్రకటించి నీ మేనిఫెస్టోలో పెట్టి రాహుల్ గాంధీతో చెప్పించి మా వరంగల్ రైతుల్ని, తెలంగాణ రైతుల్ని నువ్వు మోసపుచ్చినావు. కాబట్టి నువ్వు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. 15,000 ఇస్తా ఉన్నావు ఎకరానికి రైతు భరోసా ఇవ్వండి. 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా ఇస్తా అని చెప్పినాం భూమి లేని నిరుపేదలకు ఇవ్వండి. అదేవిధంగా పంట బీమా ఇంతకుముందు చేయలేము, మేము చేస్తామన్నాం, చేయండి. ఇవన్నీ కూడా చేయకుండా రుణమాఫీ అరకొరగా చేసి ఇవాళ కూడా రైతులు మేము పెడుతున్నా అంటే పోటీగా ఒక మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్ పెట్టి ఏం చేస్తావు చెప్పు. ఎన్ని మొక్కజొన్నలు కొన్నావు, ఎంత వరిధాన్యం కొన్నావు, కరెంట్ ఎట్లా ఇస్తున్నావు, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినావు, ఇవన్నీ కూడా చెప్పు. నేను చెప్తావు ఇక్కడ, మాకు సమాధానం నువ్వు చెప్పు. రైతు ఉత్సవాల పేరు మీద మోసం చేద్దాం అనుకుంటున్నావు. రైతులు ఒక్కసారి మోసపోయినరు, రెండోసారి ఇవాళ నువ్వు కొనందుకు మోసపోతున్నారు. మరోసారి రైతులు మోసపోరు. వరంగల్ రైతాంగం కానీ తెలంగాణ రైతాంగం కానీ నీకోసారి అవకాశం ఇచ్చిండ్రు, కొద్దిగా ఆశపడ్డరు, మోసపోయినరు. ఈ సభ ద్వారా ఈ రైతాంగం కష్టపడుతున్న ఏదైతే ఉన్నాయో ఈ మొద్దు ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న సిద్ధంగా ఉన్నాం. రవీంద్రరావు గారు, మన మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఐకేపీ సెంటర్కి వెళ్ళి ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వర్షాలు పడి ముంగలవీడు, శనివారం పూర్తిగా మహబూబాబాద్ జిల్లా రైతాంగం అంతా వాళ్ళ ఆవేదనలో, దుఃఖంలో ఉన్నారు. ఆ రైతాంగానికి ఎలాంటి భరోసా కల్పించబోతుంది ఈ సదస్సు? నిన్న మహబూబాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి ఈదురుగాళ్ళు, అకాల వర్షం, వడగళ్ళ వాన పడింది. పిడుగులు పడి కూడా చనిపోయారు. అనేక ఎడ్లు కూడా చనిపోయినాయి. కళ్ళాలైతే వాళ్ళ ఉన్న వరిధాన్యం, మొక్కజొన్నలు విపరీతంగా వర్షంకి వరదలు కొట్టుకపోవడం అనేది కూడా జరిగింది. చాలా తీవ్రమైనటువంటి బాధ. ఎంతమంది రైతులు ఆ కళ్ళాల వద్ద బోర్న ఏడుస్తున్నారు అనేది ఇవాళ ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కొనుగోలు కేంద్రాల్లో మన కళ్ళకు కనిపిస్తున్నది. ఇది హెచ్చరిస్తూనే ఉన్నాం. ఒక్కొక్క వరి కళ్ళాల వద్ద నెల రోజులు ఏకదాటిగా ప్రతిరోజు కాంటా వేస్తే కూడా తరగనంత ధాన్యం ఉంది. ఇది చాలా తీవ్రమైన బాధ కలిగించేది. 6 కాలం కష్టపడి పండించిన పంట కాంటా పెట్టుకొని అమ్ముకోలేని దుస్థితికి ఇవాళ రైతు వచ్చిందంటే ఈ వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఎంత మొద్దు నిద్రలో ఉంది, ఎంత అజాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఉందనేది అర్థమవుతున్నది. ఇవాళ ప్రతి అంశంలో ఏదైతే రైతు డిక్లరేషన్ పేరిట మేము కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే గొప్పగా చేస్తామని వరంగల్ నడిబొడ్డున డిక్లరేషన్ ప్రకటించి రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఇవాళ చేస్తున్న దగా మోసం ఇది చాలా తీవ్రమైనటువంటిది. అందుకనే ఒకసారి రైతుల యొక్క వేదనని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఏదైతే మే 6న రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రకటించిందో అదే రోజున వరంగల్ కేంద్రంగా రైతుల ప్రతినిధుల సభ పెడుతున్నాం. దీనికి గౌరవ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. 6వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి అంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా గ్రౌండ్లో ఈ సమావేశం జరుగుతుంది. రైతు ప్రతినిధులతో మాట్లాడించేటువంటి అవకాశం ఉందా? ఎట్లా ఉండబోతుంది? కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఎట్లా ఉండే అవకాశం? రైతు ప్రతినిధుల సభ రైతుల గోస మీద 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంతో రైతులు పడుతున్న బాధల్ని వారు చర్చిస్తారు. అనేక విషయాలు పార్టీ దృష్టి కూడా తీసుకొస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొస్తారు. చివరిలో
ఏవైతే వారు ప్రకటన చేశారో ఆ డిక్లరేషన్ చేశారో ఆ డిక్లరేషన్ అంశాలు ఈ 2.5 ఏళ్లలో రైతులకు చేసిన ద్రోహాన్ని పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు కూడా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సవివరంగా చర్చనీయాంశంగా ఇది ఉంటుంది. ఈ సభని కళ్ళుగప్పించడం కోసం పోటీ సభ ప్రభుత్వం పెడుతున్నది. అదే ఆర్ట్స్ కాలేజీలో 5, 6, 7 తారీఖులు 3 తారీఖుల్లో వారు కార్యక్రమం కొనసాగిస్తూ పోటీ సభ పెడుతున్నారు. ఇవాళ పోటీ సభలు పెట్టినంత మాత్రాన ఇవాళ రైతుల హృదయాల్లో మండుతున్న అగ్గిని నువ్వు చల్లార్చలేవు, ఏమరుపరచలేవు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ఇవన్నీ కూడా రైతు సోదరులు ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఎండగట్టే రోజు త్వరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తంగా చూసినట్టయితే మే 6న జరిగేటువంటి రైతు సంగ్రామ సదస్సు కోసం వరంగల్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరోజు ముందుగానే అంటే 5వ తేదీ సాయంత్రమే వరంగల్కి చేరుకుంటారు. ఇక్కడ ఆ రాత్రి బస చేసిన తర్వాత 6వ తేదీన ఉదయం 9 గంటలకే రైతు సంగ్రామ సదస్సు మొదలవుతుంది. 1 గంట లోపు సదస్సు అంతా కూడా పూర్తవుతుందన్నటువంటి అంశాన్ని తక్కలపల్లి రంగారావు అదేవిధంగా పల్లరాజేశ్వరరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ నిర్వహించే రైతు సంగ్రామ సదస్సు వేదిక నుంచి వరంగల్ జిల్లా.